శ్రీ రామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సువర్ణదత్త లక్ష్మీ దేవ్యై నమః. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణాలకు మనందరి భక్తి సహిత ప్రణామాలు. భగవద్భక్తులందరికీ స్వామి కరుణ వలన శుభాలు కలుగువలెనని కోరుకొనుచున్నాను. శ్రీ రామదూత స్వామివారి యోగ మహిమలు తెలుసుకుంటున్న క్రమములో స్వామి ప్రధాన శిష్యులలో ఒకరు శ్రీ కుమారస్వామి గారు తన విద్యాభ్యాస కాలమునందు మత్తుబిళ్ళలు విపరీతంగా వాడుట వలన తీవ్ర అస్వస్థతకు లోనైనారు. వీరి తండ్రి స్వామి గురించి తెలిసి ఆశ్రయించగా స్వామి తన స్పర్శతోనూ వారింట హోమం జరిపించుట వలన కుమార్ గారికి పూర్తి స్వస్థతను చేకూర్చి ప్రాణాపాయము తప్పించినారు. అప్పటి నుండి వారి కుటుంబము మొత్తము స్వామినే నమ్ముకొనగా కుమార్ గారు స్వామి సేవకే అంకితమైనారు. తపః సాధనల యందు వారి అనుభవాలు మనందరికీ ముఖ్యముగా సాధకులకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కుమార్ చేవూరి ఆశ్రమ పాఠశాల యందు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఒకనాటి సాయంకాల వేళలో శ్రీ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. స్వామీజీ రాకను తెలుసుకున్న భక్తులు కూడా వచ్చి స్వామిని సందర్శించుకునుచున్నారు. కుమార్ కూడా స్వామి పిలుపు మేరకు ఆయన సన్నిధికి చేరి నమస్కరించుకొని కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత స్వామి కుమార్తో, నాయనా, నీకు వైష్ణవ నామం జన్మతః పుట్టినది. పూర్వజన్మలో నీవు గొప్ప యోగివి, తపస్సంపన్నుడివి. అందుకే ఈ జన్మలో సంపూర్ణ జ్ఞానంతో ఈ ఆశ్రమంలో శాశ్వత స్థానం పొందగలిగావు. ఎంతో పుణ్య విశేషము ఉన్నవారికే ఆశ్రమ నివాసము లభించును అన్నారు స్వామి. కుమార్కు వెనువెంటనే పట్టరాని ఆనందము, భరించలేని ఉత్కంఠ కలిగినాయి. కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలాయి. అప్పటి వరకు జీవితము పట్ల నిర్దుష్టమైన ప్రణాళిక లేని తను ఆ క్షణంలోనే ఒక సంకల్పము చేసుకున్నాడు. స్వామివారే కుమార్ ఆరోగ్యము చక్కదిద్ది జీవితంను అనుగ్రహించారు. మరి స్వామి వలన పొందిన పునర్జన్మను ఇహలోక సుఖములకు బదులుగా స్వామి నిర్దేశించిన పారమార్థిక సాధనల కొరకు, సాటివారి క్షేమము కొరకు జీవించాలి అని. కుమార్కు శ్రీ గురుచరిత్రలో తను చదివిన విషయం గుర్తుకు వచ్చినది. వివిధ సాధనల వలన పరిపక్వత పొందిన శిష్యుల కడకు సద్గురువు తనకు తానే వచ్చి గురుతర బాధ్యతను స్వీకరించును. మరియు విభిన్న కారణములతో అర్హులైన శిష్యులను తామున్న చోటుకే రప్పించుకొనును. అదే ఇప్పుడు నిజమైనది. భౌతిక విద్యలు తీవ్ర అస్వస్థత వలన స్వామి చెంతకు తండ్రి మాలకొండరాయుడు గారి ద్వారా కుమార్ తీసుకొని రాబడినాడు. కుమార్కు మనసు ఎంతో తేలికగా అనిపించినది. కొన్ని రోజుల తర్వాత స్వామీజీ కుమారును పిలిచి భైరవ కోనకు వెళ్ళి 15 రోజులు ఉండి వద్దాము, బయలుదేరు అన్నారు. ఒక్కసారిగా కుమార్ మనసు పరవశించినది. సమర్థ సద్గురువు నేతృత్వంలో తన తపోసాధన తిరిగి కొనసాగుతుంది అనుకున్నాడు. వెంటనే ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయునకు స్వామీజీ ఆజ్ఞను వ్యక్తపరచి ఆయన నుండి అనుమతి తీసుకొనినాడు. 2 వారాలకు సరిపడా ఆహార దినుసులు సిద్ధపరచుకుని స్వామివారు, శ్రీ రామ సుబ్బారెడ్డి గారు, కుమారు కారులో భైరవకోనకు బయలుదేరారు. శ్రీ స్వామి తన నిర్ణయాన్ని మార్చుకొని మొదట సిద్ధేశ్వరం వెళదాము అనగానే కారు నడుపుతున్న రెడ్డిగారు ఏ ప్రశ్నలు వేయకనే సిద్ధేశ్వరం వైపుకు కారును మరల్చినారు. అగస్త్య మహామునిచే స్థాపించబడిన శివబిలముగా పిలువబడేటి తపస్సామ్రాజ్యమునకు శ్రీ రామదూత స్వామివారే అధిపతిగా ఉన్నారట. అహోబిల ప్రాంతమునందు యుగ యుగాలుగా దివ్య యోగులకు, సిద్ధులకు, అవధూతలకు మహత్తర సాధనా క్షేత్రముగా విరాజిల్లుతున్నది. అక్కడ చాలా వందల సంవత్సరాల నుండి సశరీరముగా నిరాహారులుగా జీవించి ఉన్న అమ్మవార్లు, మునీశ్వరులు, ఇంకా తపస్సంపన్నులు అనేకులు సాధనలో ఉన్నారట. మన పరిసరాలలో మనకు తెలియక అదృశ్యంగా ఉన్న దివ్య లోకాలు, దివ్య సాధకులు, వారి కర్తవ్యముల గురించి అద్భుత విషయాలు స్వామి చెబుతుంటే కుమార్ రెడ్డి గారు సంభ్రమాశ్చర్యాలు చెందారట. ఇంతలో ఒక లేగదూడ
మంద నుండి విడివడి కారు వెనుక పరిగెడుతూ 3 కిలోమీటర్ల వరకు వచ్చిందట. లేగదూడ మన వెంటే వస్తుందా అని స్వామి ప్రశ్నించగా, వస్తుంది స్వామీ, కారు దిగి మందలోకి వెళ్ళినట్లుగా చేయదుమా అని కుమార్ అడిగాడట. పర్వాలేదు, అదే వెళ్ళగలదు అన్నారట స్వామి. అంతలోనే ఆ లేగదూడ స్వామి ప్రయాణిస్తున్న కారును వెంబడించటం మాని వెనుదిరిగి మందవైపు వెళ్ళినదట. శ్రీ స్వామినందలి దివ్యత్వమును గుర్తుపట్టిన లేగదౌడ యొక్క పుణ్య విశేషము ఎంతటిదో కదా. కొంత దూరము ప్రయాణించిన పిమ్మట ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో చెట్టు క్రింద ఆగి కుమారు వంట చేస్తుంటే స్వామి కూడా సహాయం చేశారు. వంట పూర్తయిన పిమ్మట భోజనము చేసి మళ్ళీ కారులో ప్రయాణము మొదలైనది. కారు సిద్ధేశ్వరం దరిదాపులకు వస్తున్నప్పుడు కుమార్కు చెవిలో ఓం అని ఓంకారం వినపడటము, నాలుక ఎండిపోవుట, మెదడు మొద్దుబారటము, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు మొదలైనవి. శ్రీ స్వామి కుమారు యొక్క భుజం తట్టి ఎలా ఉంది వాతావరణం అని అడిగారట. ఏమీ అర్థం కావటం లేదు, చూస్తున్న పరిసర ప్రాంతాలను ఇంతకు మునిపే చూసినట్లుంది, ఈ ప్రాంతంలో ఎప్పుడైనా నేను తిరిగానేమో అనిపించుతున్నది, ఎందుకనో తెలియదు అని కుమార్ సమాధానం ఇచ్చాడట. శ్రీ రామదూత స్వామి చిన్నగా నవ్వి, బాగా గుర్తుకు తెచ్చుకో, ఇదంతా పూర్వజన్మలో నువ్వు తిరిగిన ప్రదేశమే కదయ్యా అన్నారు. పిమ్మట సిద్ధేశ్వరంలోని ఒక శివాలయమునకు ముగ్గురు వెళ్ళారు. అక్కడ ఉన్న గుడినందలి శివలింగమును చూసిన కుమార్కు ఎంతో ఆశ్చర్యం కలిగినదట. కుమార్కు ఊహ తెలిసినప్పటి నుండి తరచుగా ఒకే విధమైన స్వప్నము వచ్చేదట. కలలో తను ఒంటరిగా రాత్రి చీకటిలో కొండలలో తిరగటము, అక్కడ ఉన్న శివాలయమునకు వెళ్ళి పరమేశ్వరునకు నమస్కరించుకొని ఆవరణలో ఉన్న జయగంటను కొట్టి కొద్దిసేపు అక్కడే కూర్చునేవాడట. బయటకు వచ్చిన తర్వాత కనిపించిన చెట్లలో ఒక జామ చెట్టు ఉంటే ఆ జామకాయను కోసుకొని తిన్నట్లు కూడా కల వచ్చేదట. చీకటిలో కూడా గుడిలోని దీపాల వెలుగులో శివస్వరూపం ప్రకాశిస్తూ కనిపించేదట. అంతటితో ఆ స్వప్నం పూర్తయ్యేది. మరి ఇప్పుడు స్వప్నములో వెళ్ళి చూసిన శివాలయమునకే స్వామివారు నిజంగా తీసుకొని వెళ్ళారు. కుమారు స్వామికి తన స్వప్నము సంగతి చెప్పగా ఆయన, అవును నిజమే, ఈ శివాలయమే నువ్వు స్వప్నములో చూసినది, అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అన్నారట. తన పూర్వజన్మను ప్రస్తావించిన స్వామికి తన స్వప్న వృత్తాంతము తెలియట వింతేమీ కాదు అనుకున్నాడు కుమార్. కుమార్ గమనించిన సంఘటనలను బట్టి శ్రీ స్వామి మన యొక్క గడిచిన 3 జన్మలు, రాబోవు 3 జన్మలు, ప్రస్తుత జన్మతో సహా 7 జన్మల వృత్తాంతములను గురించి తెలుసుకొనగలరు. అంతేకాదు అవసరమైన సందర్భాలలో విధిరాతను సహితము మార్చి సవరణ చేయగల సర్వేశ్వరుడు స్వామి అంటాడు కుమార్. శ్రీ స్వామి గురించి తెలుసుకొని ఆశ్రయించి ఆజ్ఞానుసారము మంత్రజపము, హోమములు, వేణుదత్త లక్ష్మీ దాంపత్య వ్రతములు, ఇతర సేవలను నిర్వర్తిస్తున్న గురుస్వాములు పూర్వాశ్రమంలో ఉన్నతోన్నత పదవులు, ఉద్యోగములు నిర్వహించేవారు. కొన్ని విపత్కర పరిస్థితుల యందు స్వామిని గురించి తెలుసుకొని ఆశ్రయించి తమ జాతకములలో లేని ఆరోగ్యము, విదేశీయానము, సంతానము, అభివృద్ధి పొందగలిగినారు. ఇంకా ప్రాణగండములను తప్పించుకొని స్వామి సేవకు అంకితమైనారు. నాడీ జ్యోతిష గ్రంథముల ద్వారా జాతకమును తెలుసుకున్నవారు సహితము స్వామిని ఆశ్రయిస్తే వారి భవిష్యత్తు మారినది. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారు స్వామి మహిమలను యోగి ఛానల్ నందు మధ్యాహ్న వేళలో తెలియజేసేవారు. వీరి కుటుంబమును కూడా స్వామీజీ పలుమార్లు గండముల నుండి రక్షించారట. నాగేశ్వరరావు గారు, సువర్చలాదేవి గారు దంపతులు స్వామివారి యోగ మహిమలు 2వ భాగమును సంకలనము చేశారు. ఐపీఎస్ అధికారి విజయప్రసాద్ గారు సంకలనము చేసిన స్వామివారి యోగ మహిమలు మొదటి భాగమును మనం తెలుసుకుంటున్నాము. శ్రీ గురుచరిత్ర నందు కొందరు వేద పండితులు తమకు మార్గమధ్యంలో శ్రీ గురుదత్త దేవులు ఎదురైనప్పుడు వేద విజ్ఞానము గురించి సంక్లిష్ట ప్రశ్నలకు సమాధానము కోరారట. అంతటా శ్రీ దత్తస్వామి అదే మార్గములో వెళుతున్న వ్యక్తిని పిలిచి భూమిపైన 7 గీతలు గీసి వాటిని దాటమని చెప్పారట. ఒక్కొక్క గీత దాటినప్పుడు
నీవెవరువు అని శ్రీ గురుదేవులు అడిగితే ఆ వ్యక్తి తన ఒక్కొక్క జన్మ గురించి తెలియజేసేవాడట. 7 గీతలు దాటిన తర్వాత తాను వేద పండితుడైన బ్రాహ్మణుడని తెలియజేశాడట. శ్రీ గురుదేవుని ప్రశ్నించిన పండితుల ప్రశ్నలకు అతనే సరైన సమాధానం ఇచ్చాడట. తమ కళ్ళ ముందరే ఒక వ్యక్తిని నిమిషాల వ్యవధిలో 7 జన్మలు దాటించి జ్ఞానిని చేసిన శ్రీ గురుదత్తుని పరమ గురుదేవులుగా నమ్మి శ్రీ స్వామికి వేద పండితులు మార్గమధ్యములోనే సాష్టాంగ నమస్కారము చేశారట. సాక్షాత్ దత్తాత్రేయ స్వామివారే అయిన శ్రీ రామదూత స్వామివారి అనుగ్రహము అజేయము, అద్వితీయమైనది. ఇంకొకనాడు స్వామీజీ కుమార్ను మాలకొండ, మొగిలిచెర్ల మరియు స్వామి స్వంత ఊరు అయిన తాతా హోటల్కు తీసుకొని వెళ్ళారు. మాలకొండకు వెళ్లే దారిలో పోకూరు గ్రామమునందలి హుస్సేన్ తాత సమాధి దగ్గర కారు ఆపి మందిరంలోనికి వెళ్ళారు. కారు దిగగానే కుమార్కు మళ్ళీ ఓంకారం వినపడుట, కళ్ళు తిరగటము, నాలుక ఎండిపోవుట మొదలైనది. స్వామీజీ కుమార్కు చేయూతనిచ్చి, భయపడకు, ఈ వాతావరణంలో నీకేమనిపించుతున్నది అన్నారట. కుమారు, స్వామీ, సిద్ధేశ్వరంలో జరిగిన విధంగా మగత కమ్ముకుంటున్నట్లు ఉన్నది అన్నాడు. స్వామి, నీకేమీ పర్వాలేదు, శ్రద్ధగా గమనించు అంటే సమాధి మందిరమును సందర్శించారు. మందిరంలో హుస్సేన్ తాతగారి ఫోటో ఒకటి పెట్టి ఉన్నది. పోకూరు గ్రామమందలి అవధూత హుస్సేన్ తాత 1970లో జీవసమాధి చెందినట్లు ఫలకము పైన వ్రాయబడినది. కానీ కుమార్ 2001వ సంవత్సరమునందు పండరీపురంలో హుస్సేన్ అవధూతను సజీవంగా చూశాడట. హుస్సేన్ అవధూత గారు కోరిన మీదట కుమారే స్వయంగా ఉప్మా చేసి 3 రోజులు వరుసగా ఇస్తే స్వీకరించారట. మరి జీవసమాధి చెందిన వ్యక్తి సజీవంగా కనిపించటం నిజమా, లేక హుస్సేన్ అవధూత కాక ఆయన వేరే వ్యక్తేమో అనుకుంటూ కుమార్ శ్రీ స్వామితో తన అనుమానం వ్యక్తం చేశాడు. స్వామీజీ, కుమార్, నీకు కనిపించి నీవు చేసిన ఉప్మా తిన్నది హుస్సేన్ అవధూత గారే అన్నారట. శ్రీ రామదూత స్వామివారి అనుగ్రహం పొందగలిగిన వారికి మిగతా మహాత్ముల ఆశీస్సులు ప్రత్యక్షంగాను పరోక్షముగాను మరియు జీవసమాధి చెందిన గురువుల నుండి కూడా లభించగలవు అని కుమార్ భావించాడు. మందిరంలో కొంతసేపు ఉన్నప్పుడు శ్రీ స్వామి మహత్తరమైన విషయాలను కుమార్కు తెలియజేశారు. పిమ్మట వాళ్ళు తిరిగి మాలకొండకు బయలుదేరారు. ఆకలపాటి గురువుగారు కూడా సమాధి చెందిన పిమ్మట విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సజీవంగా కనిపించేవారట. సాయంత్ర వేళల్లో నడుచుకుంటూ తమ ఇంటికి వస్తున్నట్లుగాను, గిరిజనులు వాళ్ళు ఉన్న ప్రాంతానికి పాకలపాటి గురువుగారు వచ్చినప్పుడు టీ చేసి ఇస్తే తాగినట్లుగాను కనిపించేవారట. పెద్ద గంగాళాల నిండా నీళ్లు మసిలేలా వేడి చేసి పెడితే ఆయన స్నానం చేసేవారట. భక్తి అమాయకత్వంతో గురువుగారిని సేవించిన గిరిజనులు సమాధి పిమ్మట ఆయనను సజీవంగా చూసి సంతోషము, ఆశ్చర్యంతో పాటు భయపడేవారట. శ్రీ సాయి లీలామృతము అను గ్రంథమును వ్రాసిన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా దేహత్యాగము పిమ్మట కుటుంబ సభ్యులకు, కొందరు శిష్యులకు కూడా సశరీరముతో కనిపించి నడుచుకుంటూ వీధి చివర వరకు వెళ్ళి అదృశ్యమయ్యేవారట. శ్రీమద్ భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ తనకు అర్జునునకు యుగాల పర్యంతము అనేక జన్మలు గడిచినవి, అవి తనకు తెలుసును కానీ అర్జునునకు గుర్తులేదు అని అంటారు. శ్రీ స్వామి కూడా కుమారు క్రితం జన్మలో తిరిగిన, తపస్సు చేసిన ప్రాంతాలకు తీసుకెళ్ళి కుమార్ కలుసుకొన్న గురువులను సహితం గుర్తు చేయుట వలన శ్రీ రామదూత స్వామి శాశ్వతుడు, సర్వజ్ఞుడు అయిన పరమాత్మయని తెలియనగును. వర్ణించుటకు అలవి కాని సంతోషము, ఉద్వేగములతో కుమారు శ్రీ స్వామి వాక్కులను వేదవాక్యాలుగా భావిస్తూ మాలకొండకు చేరుకున్నాడు. నెమ్మదిగా నడుస్తూ కొండపైకి చేరారు. కొండపైన ఒకచోట 2 కొండరాళ్ల మధ్య సన్నటి దారి నుండి నడవాల్సి ఉన్నది. స్వామీజీ, కుమార్, ఈ ప్రాంతంలో ఆదిశేషుడు సంచరిస్తూ రక్షించును. ఆయన బొసలు కొడితే మనము లోపలికి మునుముందుకి పోలేము అన్నారట. కానీ కుమార్ అసలు భయపడలేదు సరికదా. స్వామి నామాన్ని జపం చేస్తూ ఆయన కన్నా 30 అడుగులు ముందుగా
రెండు కొండరాళ్ల మధ్య ఉన్న సన్నటి దారి చెంతకు చేరుకున్నాడు. తనది మూఢభక్తి కాదు, తన బాధ్యత వహిస్తున్నవారు సాక్షాత్ పరమ గురుదేవులు త్రిముఖ దత్తాత్రేయ స్వామి. మరి అందుకే పరిపూర్ణ విశ్వాసముతో ఆ ప్రాంతమునకు రాగానే మల్లె పువ్వుల, సంపెంగ పువ్వుల పరిమళము మనోహరంగా కుమారు ముక్కుపుటాలను తాకినది. వెనుక నెమ్మదిగా వచ్చిన స్వామీజీకి పరిమళాల సంగతి కుమారు చెప్పగా ఆయన నవ్వి సరే పద అన్నారట. ఆ ప్రాంత విశేషాలను స్వామి వివరించారు. కొన్ని చోట్ల వివిధ లోకాలకు, తలములకు దారులు ఉన్నాయి. కానీ ప్రత్యేక మంత్రములు పఠించుట, కొన్ని ప్రక్రియలు చేసిన అర్హత కలిగిన తపస్సిద్ధులకు మాత్రమే అవి దృగ్గోచరమగును. మిగతా సమయాలలో నిర్మానుష్యమైన, దుర్భేద్యమైన ప్రాంతాల వలె కనిపించును. శ్రీ స్వామి ఇంకొకనాడు కుమార్ను మొగిలిచెర్లకు తీసుకువెళ్ళి అక్కడ అర్చకునితోనూ కుమార్తో కూడా వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారి సమాధి చెంత పూజ చేయించారు. శ్రీ స్వామి వలన మహిమాన్విత సద్గురువుల సందర్శనము, సేవలు దొరుకుట వలన తన జన్మ తరించింది అంటారు కుమార్. మరొకనాడు కుమార్కు స్వప్నములో స్వామివారు ఒకే రూపములో ముగ్గురుగా నడిచి వస్తున్నట్లు, తాను ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసినట్లు కల వచ్చినది. మర్నాడు తన స్వప్నము గురించి స్వామికి చెప్పగా, నీకు సాక్షాత్ దత్తాత్రేయుని దర్శనము అందిందయ్యా అన్నారట స్వామి. కుమార్కు అంతకు ముందు నుండి స్వామీజీ శ్రీ దత్తుడే అన్న గురి కుదిరినది. శ్రీ గురుచరిత్ర చదివిన వాళ్లకు శ్రీ దత్త భగవానుని చరిత్రకు, స్వామి జీవిత చరిత్రకు చాలా దగ్గర సంబంధము ఉన్నట్లు తోచును. కుమారు తన నమ్మకమును స్వామికి విన్నవిస్తే ఆయన అసలైన గురుచరిత్ర వలన సత్యాన్వేషణ మొదలగును అన్నారట. శ్రీ స్వామికి మన గురించే కాక సృష్టిలోని ఇతర జీవుల కష్టసుఖాలు తెలుసు కనుక వాటిని కొన్ని సందర్భాలలో రక్షిస్తుంటే ఆయన సర్వజ్ఞత్వమునకు, సకల ప్రాణుల పట్ల వాత్సల్యమునకు భక్తులు తన్మయులయ్యేవారట. కుమార్ తను గమనించిన కొన్ని సంఘటనలను తెలియచేస్తున్నారు. ఒకనాడు ఆశ్రమంలోని ఆవుకు కడుపు ఉబ్బి కనుగుడ్లు బయటకు వచ్చి చొంగకారుస్తూ పడిపోయినది. ఆశ్రమంలోని కొందరు బెల్లము, వాము వంటివి పెడితే తినలేదు. పైన ఇంకా ఊపిరి ఆడక విలవిలలాడుచున్నది. వాంతి చేసుకున్నది. గోవు పరిస్థితి చూసి భయపడిన ఆశ్రమంలో వాళ్ళు దగ్గరలో ఉన్న బంకుకు వెళ్ళి స్వామికి ఫోను చేయుటకు నిర్ణయించారు. ఇంతలో ఎవరో చెప్పినట్లుగానే స్వామీజీ ఆశ్రమంకు వచ్చారు. గోవు పరిస్థితిని తెలియచేసేలోపు ఆయన చేతితో ఆవును తాకి మృదువుగా తట్టి నిమిరినంతనే అప్పటి వరకు జీవన్మరణముల మధ్య కొట్టుమిట్టాడుచున్న గోవు నెమ్మదిగా లేవగలిగినది. మరి కాసేపటికి నడుస్తూ దగ్గరలోని చెరువు దగ్గరకు వెళ్ళి తిరిగి చెంగున పరుగుతో ఆశ్రమంలోనికి వస్తే అక్కడి వారు ఆశ్చర్యచకితులైనారు. 3/4 గంటకు పైన ఊపిరి ఆడక గిలగిల కొట్టుమిట్టాడిన గోవు అమృతమూర్తి స్పర్శతో తిరిగి ఊపిరి పొందినది. ఆశ్రమమునందే జీవిస్తున్న ఒక శునకము 4 పిల్లలను పెట్టింది. అవి ముద్దు ముద్దుగా ఆశ్రమంలో తిరుగుతున్నవి. అవి పుట్టిన 2 రోజులకు స్వామీజీ ఆశ్రమానికి వచ్చారు. స్వామికి కుక్కపిల్లల విషయం తెలియజెప్పగా, 2 పిల్లలు ఉన్నాయా, తల్లి కుక్క చనిపోయిందా అని అడిగారట. ఇదేమిటి 4 పిల్లలు అయితే 2 అంటున్నారు, బ్రతికున్న తల్లి కుక్క చనిపోయిందా అంటున్నారు అని ఆశ్రమవాసులు అనుకున్నారు. కానీ కొంచెం సేపటికి తల్లి కుక్క ఆశ్రమం ముందున్న రహదారిపైకి పరిగెడుతూ వెళ్ళి ప్రమాదం వలన మరణించినది. ఒక కుక్కపిల్లను స్వామి భక్తుడు నాగేశ్వరరావు గారు పెంచుకోవడానికి తీసుకువెళ్ళాడు. కానీ అది 1 రోజు తర్వాత వాళ్ళింటి నుంచి బయటకు వెళ్ళి తప్పిపోయినది. ఇంకొక కుక్కపిల్ల కూడా తల్లి వలె ప్రమాదంలో చనిపోయినది. ఇప్పుడు 2 పిల్లలు మాత్రమే ఆశ్రమంలో బ్రతుకుతున్నాయి. శ్రీ స్వామి చెంతకు రాజకీయములలో ఉన్న శ్రీధర్ అనే వ్యక్తి వచ్చి తాను ఎంతగా శ్రమించి సేవ చేసినప్పటికీ పార్టీ నందు ఉన్నత స్థాయి పదవి లభించలేదు అని వాపోయినాడు. అందుకు స్వామి, నాయనా, నీ జన్మనాడి ప్రకారము నీకు పదవీ యోగము వచ్చుటకు ఇంకా సమయము ఉన్నది. కానీ ఆ యోగమును ముందుకు జరిపి నీకు త్వరలోనే పదవి వచ్చేటట్లు చేస్తాను అని అన్నారట. స్వామి నరసింహం అను వేరొక భక్తుని పిలిచి శ్రీధర్ గారికి
రాష్ట్ర స్థాయి పదవి వచ్చేటట్లు చేస్తాను. ఢిల్లీలో ఉన్న రాజకీయ నాయకులలో ఎవరైనా ఒకరికి ఫోన్ చేసి మాట్లాడు అన్నారు. నరసింహం గారు, స్వామీ, ఇప్పుడున్న పరిస్థితులలో నాయకులు కొత్తవారు కనుక నాకు ఎవరితోనూ పరిచయం లేదు. శ్రీధర్ గారికి పదవినిచ్చే విషయంలో కొంత సమయం కావాలి అన్నారట. నీవు నిమిత్త మాత్రుడివి, కార్యక్రమం నడిపేది నేను కనుక ప్రయత్నించు అన్నారట స్వామి. శ్రీధర్ గారు కూడా నరసింహం గారితో, ఏమండి, నేను ఉన్న గ్రూపులో వ్యక్తులందరూ ఏదో ఒక పదవిలో ఉన్నారు. వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ సహాయం చేసే స్థితిలో లేరు. స్వామివారి దయతో మీరే నాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాను అన్నారట. ఇంకా నరసింహం గారు స్వామిపైనే భారం వేసి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారట. నరసింహం గారు చైతన్య అనే స్నేహితుని వలన సంవత్సరం క్రితం ఒక రాజకీయ నాయకునితో ఫోన్లో 2 నిమిషాలు మాత్రమే ముక్తసరిగా మాట్లాడారు. రాజకీయ నాయకుడికి నరసింహం గారు ఫోన్ చేసి మాట్లాడబోతే అతను గుర్తుపట్టలేదు, మాట్లాడలేదు. స్వామివారికి ఈ విషయం తెలియజేసి నరసింహం గారు రెండవసారి ఫోన్ చేయటానికి సంశయించారు. నరసింహం, బాధ్యత నాది, నీవు నిమిత్త మాత్రంగా ఫోన్ చేసి మాట్లాడు అన్నారట స్వామి. నరసింహం గారు సందేహిస్తూనే పార్టీ ప్రముఖునికి రెండవసారి ఫోన్ చేస్తే అతను ఎంతో ఆత్మీయతతో మాట్లాడాడు. శ్రీధర్ గారికి పదవినిచ్చే విషయమై నరసింహం గారు ప్రస్తావించాడు. ఏదైనా సహాయం చేయగలరేమో చూడండి అని మనవి చేశాడు. విచిత్రంగా ఆ నాయకుడు 2 రోజుల్లో శ్రీధర్కు అధికార పార్టీలో రాష్ట్ర స్థాయి పదవికి నియమించారు. శ్రీధర్ గారి ఆనందము, నరసింహం గారి ఆశ్చర్యము గమనించిన సాక్షి కుమార్ గారికి స్వామి వాత్సల్యంపై గౌరవము, భక్తి పెరిగినాయి. కుమార్ తెలిపిన స్వామివారి మరొక మహిమ, తమిళనాడు వాస్తవ్యులు చంద్రారెడ్డి గారి శ్రీమతికి అకాల మృత్యువును తప్పించిన సంఘటన. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన బాగులూరు ప్రాంతంలో చంద్రారెడ్డి కుటుంబం నివసిస్తున్నది. ఇతని భార్యకు ఆరోగ్యంలో ఎన్నో ఇబ్బందుల వలన తమిళనాడులోని ప్రముఖ హాస్పిటల్స్ నందు వైద్యం చేయించారు. ఇంకా కర్ణాటక రాష్ట్రం నందలి ప్రఖ్యాత వైద్య సంస్థలు నారాయణ హృదయాలయ మరియు మణిపాల్ వంటి హాస్పిటల్స్ నందు చూపించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమెకు ఆరోగ్యము విషమంగా ఉన్నదని, వైద్యము వలన ఉపయోగము ఉండదు అనటంతో బాగలూరులోని ఇంటికి తిరిగి తీసుకువచ్చారట. ఆ సమయంలో వాళ్లకు హోసూర్ నందలి ప్రభావతమ్మ గారి అమ్మాయిని స్వామి రక్షించిన విషయం తెలిసిందట. వెనువెంటనే ప్రభావతమ్మ గారి ఇంటికి వెళ్ళి స్వామికి తమ పరిస్థితిని తెలియచేయుటకు బ్రతిమలాడారు. ఆమె చంద్రారెడ్డి గారిని స్వామివారితో ఫోన్లో మాట్లాడింపజేసినారట. చంద్రారెడ్డి గారి భార్యకు శరీరమంతా విపరీతమైన మంటలు పుడుతూ తీవ్రమైన దురదలతో అలవికాని యాతన అనుభవించేది. ఆమెను చూసి మిగతా వారికి బాధ, భీతి కలిగేవి. శ్రీ రామదూత స్వామివారు వారికి అభయమిచ్చి ఫోన్లోనే ఆమెను ఆశీర్వదించారట. పిమ్మట పోలిశెట్టి గారి భార్య విషయంలో శ్రీమతి మాధవీలత గారికి అందించిన గురుతర బాధ్యతను ఇప్పుడు ప్రభావతమ్మ గారికి అప్పచెప్పారట. చేయవలసిన పనులను ఫోన్లోనే వివరించి బీజాక్షర మంత్రమును ఉపదేశించి సక్రమంగా కార్యనిర్వహణకు ఆదేశించారట. ప్రభావతి గారు వెంటనే చంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి ఒక కలశంలో నీటిని నింపి అందులో జపమాల వేసినది. స్వామీజీకి నమస్కరించుకొని జపమాల కొంత భాగము నీటి అందే ఉంచి స్వామి తెలిపిన బీజాక్షర మంత్రమును జపము చేయసాగినది. జపమాల యందు 108 పూసలు ఉండును. 11 జపమాలలు మంత్రజపము పూర్తయిన పిమ్మట మళ్ళీ శ్రీ స్వామిని స్మరించుకొని ప్రభావతి గారు మంత్రజలమును చంద్రారెడ్డి గారి భార్యచే త్రాగింపచేసినారు. శరీరమంతా మంటలు, దురదలతో, బాధతో విలవిలలాడే ఆమె ఇప్పుడు కూడా అరిచి కేకలు పెడుతూ నేలపైన దొల్లుతూ ఏడుస్తోందట. ఆమె చర్యల గురించి కూడా స్వామి మొదటే చెప్పినందున ప్రభావతి గారు, మిగతా వాళ్ళు కూడా శ్రీ స్వామి నామమును మనసులోనూ పైకి కూడా స్మరణ చేయసాగారు. కొంతసేపటికి ఆమె తేరుకొని కొన్ని సంవత్సరముల నరక బాధ నుండి విముక్తి పొందినది. మరణం అంచుల వరకు వెళ్ళి తిరిగి స్వామి దయవలన బ్రతికినది. స్వామి మహిమను ఏమని పొగడగలము అంటారు ప్రభావతి. హుటాహుటిన చంద్రారెడ్డి కుటుంబము 2-3 రోజుల్లోనే తమిళనాడు నుండి బయలుదేరి చేవూరు ఆశ్రమమునకు వచ్చేశారు.
కన్నుల పండువగా స్వామీజీని దర్శించుకొని వేనోళ్ల కొనియాడారు. చంద్రారెడ్డి భార్య పరిగెడుతూ వచ్చి స్వామి పాదాలపై పడినది. ఆనంద బాష్పాలతో స్వామి చరణాలను అభిషేకించినది. ఆశ్రమంలో పూజలు, సేవలు, నిద్రలు చేశారు. మున్ముందు కూడా స్వామి పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉండుటకు స్వామిని వేడుకొని స్వస్థానములకు మరలి వెళ్ళారట. వైద్యులకు కూడా అంతుచెక్కని జబ్బులతో కృషించడి వాళ్లను రక్షించిన స్వామివారు అపర నారాయణుడు, ఇంకా బోళాశంకరుడు అంటాడు కుమార్. హిమాలయ పరమగురువులతో సహజీవనం అనడి గ్రంథంలో 377వ పేజీలో స్వామి రామ వ్రాసిన ఉదంతము ఏమిటంటే, కాన్పూర్కు చెందిన జైపురియా అనబడు ప్రముఖ వ్యాపారి భార్య తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పుడు వారితో పరిచయమున్న ఒక యువసాధువు వచ్చినాడు. ఆమెకు ఇవ్వబడుతున్న విపరీతమైన మందులు, యాంటీబయాటిక్స్ను చూసి సాధువు ఆవేదన చెందాడు. అతను వైద్యునితో, మీరు మందులు ఇస్తూ మనుషులను బ్రతికిస్తున్నారా లేక చంపుతున్నారా? మీ వైద్యశాస్త్రము చేయగలిగినది స్వల్పమేనా? ఒక రోగము తగ్గించుటకు ఇంకొక రోగమును పుట్టిస్తున్నారు. ఏదైనా పనికి వచ్చే విజ్ఞానము నేర్వవచ్చును కదా అని పలికాడట. ప్రఖ్యాతి కలిగిన వైద్యుడు కినుక చెంది, మీరేదైనా ప్రక్రియలతో జబ్బు నయం చేస్తే నేర్చుకుంటాము అన్నాడట. గులాబీ పువ్వు రేఖలు గ్లాసు నీళ్లలో వేసి ఏవో మంత్రాలు పఠిస్తూ జైపురియా భార్యను నెమ్మదిగా కూర్చుండబెట్టి ఆ మంత్రజలము తాగించి ఈమెకు పూర్తి విశ్రాంతినివ్వండి అంటే అలానే చేశారు. కొంతసేపటికి ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో లేచి తిరగగలిగినదట. ఇటువంటిదే ఇంకొక సంఘటన. స్వామి రామాను వారి గురుదేవులు తన భక్తుడి దగ్గరకు అత్యవసరముగా పంపారు. ఆ భక్తునికి బ్రెయిన్ హ్యామరేజ్ వలన ముక్కు నుండి రక్తస్రావము అగుతున్నది. స్వామి రామాతో వారి గురుదేవులు, నాయనా, నీవు నిమిత్త మాత్రుడివి, అనుగ్రహము భగవంతునిదే. నిరంతర భక్తి మార్గములో ఉన్న భక్తుని కుటుంబమును రక్షిస్తానని నేను మాట ఇచ్చాను. వీలైనంత త్వరగా అతన్ని చేరి అతని బొగ్గపై మృదువుగా తట్టుము అని చెప్పారట. స్వామి రామ గురువాజ్ఞను పాటించాడు. కొన్ని నిమిషాలలో బాధితుని ముక్కు నుండి రక్తస్రావం ఆగిపోయినది. మానవ మేధస్సు కనుగొన్న విజ్ఞానమునకు అర్థం కాని జబ్బుల వలనే ఈ విచిత్ర ప్రక్రియలు కూడా అర్థం కావు. స్వామి రామాకు తన గురువు ఉన్న చోటు నుండే భౌతికంగా శిష్యులకు పని చెప్పవలసిన అవసరము లేకనే మహత్కార్యములు సంకల్పముచే నెరవేర్చగలరు అని తెలుసు. కానీ శిష్యులకు కొన్ని పనులు అప్పగించుట ఎందుకనే సంశయము అనేక మార్లు కలిగినదట. నరసింహం గారి విషయంలో కూడా శ్రీ స్వామి మాటకు కారణము దైవ కార్యము, పరోపకారములలో మనకు కొంత ప్రమేయం ఉండుట మన మేలు కొరకే. సంగీత దర్శకుడు, స్వామీజీ భక్తుడైన శ్రీ సుమన్ గారు హైదరాబాద్ నందు నివసిస్తున్నారు. ఈయన స్వామిని దర్శించుకున్నప్పుడు అతనికి ఉన్న సమస్యలను తెలిపి, నీకు ఉన్న దోషశక్తిని పెకలించి నిర్మూలించే అస్త్రము అంటూ దివ్యమైన బీజాక్షర మంత్రాన్ని స్వామి ఉపదేశించారు. ఆశ్రమమునందు నిద్రలు చేయుటకు వచ్చిన సుమన్ గారు స్వామి నుండి పొందిన మంత్రమును కొన్ని వేల పర్యాయములు జపించవలెను అని స్వామి ఆదేశించారు. సుమన్ గారు భక్తి శ్రద్ధలతో మంత్రజపం ప్రారంభించారు. ఒకనాడు శ్రీ స్వామి సందర్శనకై వచ్చిన ఉన్నతాధికారితో మాట్లాడినప్పుడు తన జప విషయం కూడా వివరించారు. ఉన్నతాధికారి, స్వామి ఇచ్చడి బీజాక్షర మంత్రశక్తి చాలా శక్తిమంతము, తనకు కూడా స్వామి మంత్రం అనుగ్రహించిన కొద్దిసేపు మాత్రమే తాను చేయగలిగాను అన్నారట. అందుకు సుమన్ గారు, నేను మాత్రము 1000 సార్లు జపము నిర్విఘ్నంగా చేయగలిగాను, ఇంకా 3000 సార్లు జపించవలెను, అది కూడా సులువుగా పూర్తి చేయగలిగిన సార్ అని ఆత్మవిశ్వాసంతో పలికారట. మంత్రజపము అలవోకగా పూర్తి చేయగలను సార్ అని ఆత్మవిశ్వాసంతో పలికారట. ఉన్నతాధికారి చిరునవ్వుతో అభినందనలు తెలిపి స్వామితో కావలికి ప్రయాణమై వెళ్లారు. ధ్యాన మందిరంలో జపానికి కూర్చున్న సుమన్ గారికి కొద్దిసేపట్లోనే శరీరంలో తీవ్రమైన బాధ, నొప్పి మొదలైనవి. అతని నడుము మొత్తము పూర్తిగా పట్టేసి నొప్పితో విలవిలలాడుతున్నాడు. నడుమును మెలిపెట్టేసినట్లుగా బిగుసుకుంటున్నాడు. నొప్పి తీవ్రత వలన సుమన్ గారి కళ్ళ నుండి ధారాళంగా కన్నీరు కారుతున్నది. చిన్నపిల్లాడిలా విలపిస్తూ నిస్సహాయంగా ఉన్న సుమన్ గారిని చూసి ఆశ్రమవాసులు కంగారు పడి పరుగు పరుగున అతనిని కారులో
కావలికి స్వామివారింటికి తరలించారు. ఇంటిలో ఉన్న ఉన్నతాధికారిని చూసి కదలలేని స్థితిలో శరీరం బిగుసుకుపోయి నొప్పితో కన్నీరు మున్నీరు అవుతున్న సుమన్ గారు అతి కష్టంతో కూడా చేతులు జోడించలేక తన అంచనా తప్పు అని సైగలతో వెలిపిస్తూ చెప్పాడు. ఆయన సుమన్ పరిస్థితికి కంగారు పడి ఏం పర్వాలేదు, శ్రీ రామదూత స్వామివారు కాపాడును అని ఓదార్పు పలికారు. స్వామీజీ సుమన్ గారితో, నాయనా అసాధ్యుడవే, పట్టుదలతో దోష విముక్తికై ప్రయత్నిస్తున్నావు, నేను నిన్ను రక్షిస్తాను, భయపడకు, కాసేపటికి తేరుకుంటావు అన్నారట. కొంతసేపటికి తేరుకున్న సుమన్ గారు తన ప్రగల్భాలు, శరీర నొప్పులు, మరణయాతన గుర్తుకు వచ్చి వణికిపోయారు. స్వామీజీ, నాయనా ఇంకా కొంత మంత్రజపం చేయవలసి ఉన్నది అంటే సుమన్ గారు స్వామీజీ పాదాలపై పడి నమస్కరించి, స్వామి, మీ వాత్సల్యము వల్లనే నేను జపము చేయగలిగాను, నా స్వంత ప్రతిభ కాదు, పట్టుదల కాదు, నా అజ్ఞానమును మన్నించండి అని చిన్నపిల్లవాడిలా స్వామిని వేడుకున్నారు. శ్రీ స్వామి పట్ల అత్యంత భక్తితో భక్తి మందారమాల అనే సీడీకి సంగీత దర్శకత్వం వహించారు. భక్తులకు ఆనందం కలిగించే మధుర సంగీతాన్ని అందించారు. ఏలూరులో డిఎఫ్ఓ రమణబాబు గారి కుటుంబీకులు నిర్మించిన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవమునకు స్వామిని ఆహ్వానించారు. ఎవరిని ఆహ్వానించకుంటే స్వామి తాము వస్తామన్నారు. ఇంకా బంధుమిత్రులను అందరినీ పిలుచుకొని వేడుకగా ప్రారంభోత్సవం చేసుకొనవచ్చు, అయితే తాము రాము అని అన్నారు. కానీ రమణబాబు బంధువులు స్వామి మాటను గౌరవించి ఆయన రాకను కోరుకున్నారు. శ్రీ స్వామితో కుమార్, ఇంకొక దంపతులు ఏలూరు డిఎఫ్ఓ గారింటికి వెళ్ళారు. స్వామివారిచే దివ్యముగా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగినది. పూజ కార్యక్రమాలు పూర్తయిన పిదప స్వామి మొదట పనులు చేస్తున్న వాళ్లను, పిమ్మట రమణబాబు కుటుంబీకులను భోజనాలు చేయమన్నారు. స్వామి వారిని ఒంటరిగా వదలక స్వామితో కలిసి భోజనం చేయాలని వారు కోరుకున్నారు. కానీ స్వామి, చిన్న పని ఉన్నది, పర్వాలేదు, మీరు వెళ్ళి భోంచేయండి అని పంపించారు. ఇంకా కుమార్, మిగతా వాళ్ళు అందరూ క్రిందకి దిగి భోజనాలు చేసి స్వామి గురించిన విశేషాలు ముచ్చటించుకొనుచున్నారు. అంతలో ముంబై నుండి ప్రసాద్ గారు ఫోన్ చేశారు. వారి కుటుంబము స్వామివారి భక్తులు. వాళ్ళ అమ్మాయి నృత్యము నేర్చుకున్నది. ఆశ్రమ కార్యక్రమాలలో తరచూ నృత్య ప్రదర్శనలు ఇస్తోంది. తన అభినయమునకు ప్రశంసలు అందుకొనుచున్నది. ప్రసాద్ గారు ఫోన్ చేసి, కుమార్ గారు, నా ఆనందాన్ని వర్ణించలేకున్నాను, మేము ఇప్పుడే స్వామివారిని దర్శించాము, సంతోషంతో ఆయన గొంతు గద్గదమైనది, తన్మయత్వంతో ఆనంద భాష్పాలు రాలుస్తూ మాట్లాడారు. వారి కుటుంబము ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్న పిమ్మట ఉన్నట్లుండి ఒక దివ్యకాంతి ఆవరించినదట. బంధుమిత్రులు చూస్తుండగానే దివ్యమైన వెలుగు ఓంకారముగా మారినదట. నెమ్మదిగా ఓంకారము రామదూత స్వామి వారి వలె అయినదట. అందరూ ఆనందాశ్చర్యాలతో చూస్తుండగానే స్వామివారు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యారట. వారందరూ స్వామి పట్ల ఎంత నమ్మికను కలిగి ఉన్నారో విషయము విన్నవారి ఆనందానికి అవధులు లేవు. ప్రసాద్ గారు తన్మయత్వంతో మళ్ళీ మళ్ళీ వివరించసాగారు. అప్పటి వరకు స్వామి మహిమలను ముచ్చటించుకున్నవారు ప్రత్యక్షంగా చూసిన మహిమతో ఆనంద పరవశులైనారు. ప్రసాద్ గారి కుటుంబము భక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పిమ్మట పూజ స్వీకరించిన శ్రీ రామదూత స్వామివారు ప్రత్యక్షమై తానే సత్యనారాయణుడనని, అన్ని రూపాలలో తానే అని, భగవంతుడు తనను నమ్మిన వారి వెంట ఉండును అని రుజువు చూపారు. మొగిలిచెర్ల వేణు దత్తాత్రేయ స్వామితో సహా ఇతర సద్గురువులను సజీవంగా దర్శించుకొని వాళ్ళు తపమాచరించిన దివ్య ప్రదేశాలలో స్వామి రక్షణతో కుమార్ తాను తపస్సు చేసి దివ్యానుభవాలు పొందారు. స్వామి అనుమతి తీసుకొనక చేసిన పనులతో కొన్నిసార్లు భయభ్రాంతికి లోనగుట, మళ్ళీ శ్రీ స్వామి చొరవ వలన రక్షించబడిన విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై జై శ్రీ రామదూత స్వామి.